రాగము ప్రియములుట సరాగముల హారుట నేను చెవులు లాగునైన సానికలుట సరాగముల హారుట ఏమండి అది కాదండి, కలిమిలో లోటు లేని వారు ఈ మధ్య కోటికి పడగెత్తారని కూడా విన్నాం. అంత పెద్ద కోటీశ్వర్లు అయి ఉండి అదేమిటండి అన్ని గాజురాళ్ళ ఉంగరాలు పెట్టుకుని వచ్చారు? పాడు గాజురాళ్ళు గర్భాధారం నేను గదిలోకి వెళ్ళడానికి మారం చేస్తే మా మామయ్య 30 ఏళ్ళేసి కొనిచ్చిన ముత్యాలు ఉంగరాలు గాజురాలు. ఏమండి అవి మీ వేలుకున్నగా వాటి నాణ్యం నాకు ఎట్లు తెలియని చెప్పండి. అభ్యంతరం ఏంటి? మీ ఏలికే ఉంచుకొని నిదానంగా చూసి మళ్ళీ ఇస్తారా? మళ్ళా మా అయ్య జైల్లో ఉంగరాలు లేకపోతే అడుగుతాడు, మళ్ళీ ఇస్తా అంటే ఇస్తా. వెంటనే ఇచ్చేస్తానండి. ఇలా పెట్టుకుని అలా చూసి మళ్ళీ ఇచ్చేస్తాను. గర్భాధానం కంటే ముందు పెట్టాడు మా మామయ్య, బాగా బిగుసుకుపోయింది. మీ ఇంట్లో ఆముదం ఉందా? మా ఇంట్లో ఆముదం కానీ మా అమ్మ దగ్గర ఏదో జిగురు ఉంది. మీ అమ్మ చిగురు పెవికాల కంటే పవర్ అయినది. అది మీ అమ్మ చిగురు పెవికాల కంటే పవర్ అయినది. దాన్ని తీస్తే ఇంకా వేలు కట్ చేసుకోవాల్సింది. మీరే కొంచెం అట్లా చెయ్యండి. గోవింద్ రెడ్డి నారాయణ రెడ్డి గారు కళాభిమానంతో మా ముగ్గురిని అభినందిస్తూ 300 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. వారికి మా హృదయపూర్వకమైన ధన్యవాదాలతో పాటు ఆ గాలమ్మ తల్లి ఆశీర్వాదం వారికి వారి కుటుంబానికి మెండుగా ఉండాలని ఆ దేవదేవిని మనసారా ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. అన్నా నారాయణ రెడ్డి అన్న, ఇష్టంలో డబ్బులు ఏమవుతాయి? నీ డబ్బులు గట్టిగా అయితే కొంచెం ఉండండి. ఏమండి ఇవ్వండి. మీరు చెయ్యండి. వీడు మొరటూడు అని ఊరుగాడ అంటున్న గాని పసి పిల్లగాడు వీడు మొండూడు అని వాళ్ళు గుళ్ళు గెండెల్ని అన్న మహారాజు నాకు నాగాడు.
అబ్బా అబ్బా అదిరబలాగా చూసేకి అగిరవలాగా ఉంటాడే నా సరే ఇప్పుడు కదా చెప్పాలి తగ్గేదేలే అని ఇప్పుడంతా తగ్గిపోయింది మొత్తం తుస్సు అయిపోయింది మీ అమ్మ టచ్ చేసే ఇప్పుడు దాకా మళ్ళా కరెంటు పోతుంది జనరేటర్ పని చేస్తుంది. సరే కానీ ఇప్పుడు చెప్పండి ఎంత బాగున్నాయండి. అన్నం అంటే మీది ఎంతైనా ఇయ్యచ్చు, ఎంత పెట్టినా అండి గన్నం చూస్తాను కానీ మరి ఉంగరాలు నాకు ఇచ్చేసినట్టేగా మరి గంధం అడిగిన తర్వాత ఇంక ఉంగరాలు ఇవ్వను నేను స్టేట్ బ్యాంక్ లో పంపించేసా అండి మా అమ్మ ఏం చెప్పిందో తెలుసా ఇచ్చిన వస్తువు ఏది తిరిగి తీసుకునే ఆచారం మీ వంశంలోనే లేదని చెప్పింది మా అమ్మ. అవును ఇంటికి ఉంగరాలు లేకుండా పోతే మా అయ్య చెప్పుతో నేనేం చేసేది లేదండి. ఇలా గట్టిగా ఇట్లా లాగండి 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 నేను తీస్తాను నా మీద రావట్లేదండి. ఏమన్నారు తీస్తే నా మీద ఒట్టన్నారా? అంత పెద్ద ఒట్టు పెట్టారు కాబట్టి ఆగాను, లేకపోతే చింతామణి నా ఉంగరాలని మింగేసిందని నన్ను దెబ్బరటండి అన్నారుగా. ఇంతమంది ఉన్నారు సాక్ష్యం అడగండి. అయినా నన్నది మీ ప్రాణం ఎక్కడికి వెళ్ళదండి. మనదేమైనా ఈనాటి బంధమా, యుగ యుగాల సంబంధం అండి. ఉంగరాలు ఇచ్చారుగా, ఈ శుభ సందర్భంలో తాంబూలం వేసుకుంటారా? తాంబూలం వద్దు, ఎందుకంటే ఒకసారి డోకొచ్చినంత పడైంది, కొంచెం గంధం పోయాడు. శ్రీగంధం సిద్ధంగా ఉంది, మీరు అలా కూర్చోండి, నేను ఇలా రాసేస్తాను. ఆనంద
సక్కారావుడు నా సరదాలంతా చంపేసింది ఈ ఉండాలి సామేవుడు. మొన్న మా చిత్రం వెళ్ళి బావగారు మీ కొట్టులో సరుకులు తెచ్చుకుంటాము, ఈ పేపర్ మీద సంతకం పెట్టవా అంటే, నీ ఖరాబైన పేపర్ మీద నా విలువైన పెన్నుతో సంతకం పెట్టానంటాడంట ముగ్గా కొడుకు. వీడికి ఎవరి పేపర్ మీద సంతకం, నా పేపర్ మీద సంతకం పెట్టాను. ఒరే, నా పేపర్ మీద సంతకం పెడితే నీ పెన్నులు కాదు, నల్లింకు కాదు, ఎర్రింకు కాదు అనుకుంటా కూడా. ఇదండి పరిస్థితి. అన్ని వాళ్ళ నాయన గుణాలే. వాళ్ళ నాయన గుణకు అంతే. రావడం, నా కాళ్ళ దగ్గర కూర్చోడం, క్యార్ 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 క్యార్, చేసింది లేదు పూసింది లేదు. జరిగింది జరిగింది. నేను గాలమ్మ దేవి దగ్గర ప్రసాదం తెచ్చాను, తిను. అరే, ఇది పురుషులు తినేది. పురుషులు తింటే కోటీశ్వరులు అవుతారు. నువ్వు కోటీశ్వరులు అయితే మేము కోటీశ్వరాలు అయినట్లేగా. నువ్వు తినిపిస్తేనే నేను తింటా. అసలు అర్థాలలో అనుబంధం అంటే ఇట్లానే ఉండాలి. అందరికి ఇటువంటి అట్లనే ఉండాలి. నీకు ఒక మాట చెప్తా విను. చెప్పు. ఇప్పుడు మన ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ నీకు నాది సూపర్ మైండ్. సూపర్ మైండ్. సూపర్ మైండ్. అవును, అన్ని గుర్తుంటాయి. అన్ని గుర్తుంటాయి. అది మాత్రం గుర్తులేదు బాబు. ఇది నేను తినేటప్పుడు మధ్యాహ్నం ఆపొద్దు. నేను పని చేయడం మొదలు పెడితే ఆపొద్దు. నువ్వు చాలా మంచిదాన్ని. అందరూ ఇటువంటి అక్కడ దాకా చాలు బాబు. అది అక్కడ కుక్క నాకింద్ర నాయన. నాకేంది నా చేత తినిపిస్తావే? మేముండా పంది నాకింది తినిపిస్తాముండా కొడక. అరే, పంది నాకేంది తినిపిస్తాయి. డబ్బులు ఉన్నంతసేపు లాక్కున్నారు, అయిపోయేసరికల్లా దీని ఉండం. అప్పుడే దాని స్టేటస్ మారిపోతుంది. సరే, ఇప్పుడు నాకు నీకు పందెం. ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయి, ఇదిగో చూసావా? ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. చూడండి, మీ కెమెరాలు ఇక్కడనే. మూత ఇక్కడ పెట్టా. మూత తీయకుండా నీళ్లు తాగాల. నేను తాగుతా. మూత తీయకుండా నీళ్ళు తాగుతా. మూత తీయకుండా ఎవరు తాగలేరు. మూత తీసే తాగుతారు. అరే, దీని మీద పందెం వేసుకో. సరే, అయితే ఇప్పుడు 200 పందెం వేసుకుందాం. నువ్వు తాగినామనుకో, అవును, నా పాత 800 ఇవ్వాలండి. గుర్తు లేదనుకున్నావు కానీ 800 ఇవ్వాలి. చాలా మంది సాక్ష్యం పెట్టు. ఆ 800 ఈ 200 1000 రూపాయలు మొత్తం ఇచ్చి ఇవ్వాలి. అత తాగాల. ఖచ్చితంగా ఇస్తాను. నేను మాది చాలా నిజాయితీ వంశం. ఆడో పేడో తేల్చుకుంటా. మాటలా నా 1000 రూపాయలు ఊకపోగొడతాను నేను సులభంగా. ఇక అందరూ జాగ్రత్త. అవును, మూత తీయకుండా తాగుతా. అన్నా, దయచేసి మొగల్లో మొగటి. అమ్మ, మీరు మీ ఇష్టం, మీరు ఎట్లనే చెప్పండి. కానీ మూత తీయకుండా అందరు చూడండి. తాగుతా, చూస్తుండు. నన్ను మోసం చేస్తుంది. నన్ను సప్పుడు వస్తుంది. సప్పుడు అయినవా? ఇది నేను మూత తీస్తే నువ్వు తాగుతున్నా. నేను మూత తీయకుండా తాగుతా అన్నా. 800 పోయినా ఎనుకుంటే దానికి మళ్ళా 200 కలిపి అమ్మా
నాలుగే నక్కలు వీక నన్ను నిలబెట్టి కొట్టాడు మొన్న పెట్టి కొట్టాడు ఒక పెట్టి కొట్టాడు అమ్మాయి అమ్మాయి వాడి మొహం చూడ రైలు ఇంజిన్కి మొక్కేసేవాడు ఎందుకు మా అమ్మగారిని కొట్టారంట నేను ఉంగబెట్టి కొట్టినా నిలబెట్టి కూడా కొట్టాడు అమ్ముకుంటాను అమ్మాయి నన్ను పాపానండి బాగా పడి తెస్తానే తల్లి మొగుడిని కొట్టి మొగినానికి ఏడ్చిందంటే ఇదే ఉండాలి. నన్ను వంగబెట్టి కొట్టి బింజం వచ్చేసరి కల్లా చేతులు పైన పెట్టి నేను వంగబెట్టి కొట్టినట్టు పండబెట్టి కొట్టి ఈ అమ్మాయి ఎన్ని మొగల్ని ఏడిచినవే నువ్వు అదకుండా కూడా లేడు అమ్మా నేను కొడితే సప్పుడు వస్తుంది, నువ్వు కొడితే సప్పుడు వస్తుంది, నేను కొడితే మళ్ళీ కొట్టు. ఇది లోపలి మాయదారి చిన్నోడు నా మనసే లాగేసిందే నా మనసే లాగేసిందే మంచి రోజు ఎప్పుడురా బాబు అంటే శివరాత్రి వెళ్ళేదాకా మంచి గడియే లేదంటాడే ఇప్పుడే ఏం చేయలేదు అప్పుడే అమ్మ బొమ్మ అయిపోయిందండి. ఎవరైనా చూస్తే అపార్థం చేసుకుంటారు. మా అమ్మ బొమ్మ అయిపోయింది. అమ్మా నేను ఎవరు అపార్థం చేసుకుంటూ మీ అమ్మ కథలాలు అంతే కదా. కొంచెం కొంచెం నన్ను తప్పుగా చూడింది. ఎక్కువ గొడవ చేయకు, అపార్థం చేసుకుంటారు. ఇది గాలిమ్మ దేవత తాయిత. వీరముష్టి వీరముష్టి పైన ఏంది ఆకాశం, నీకెట్లా తెలుసు? సావిత్రి మహిమ. వీరముష్టి వీరముష్టి కింద ఏంది భూమి, నీకెట్లా తెలుసు? సావిత్రి మహిమ. పనిచేస్తుంది, ఏం భయం లేదు. వీరముష్టి వీరముష్టి తబలిష్టి పేరేంటి? వీర్రాజు, నీకెట్లా తెలుసు? సావిత్రి మహిమ. వీరముష్టి వీరముష్టి ఇక్కడ ఆనందిస్తున్నాడు. సత్యబాబు, సత్యబాబు స్పెషల్ ఏముంది? సత్యబాబు స్పెషల్ బాగానే ఉంది కానీ నవీన్ కుమార్ గారి గురించి అడుగు. ఆహా, అలాగా. ఈ హార్మోనిస్ట్ ఎవరు? నవీన్ కుమార్ గారు. ఇక్కడ దగ్గర ఊరు కదా. అవును. ఈయన స్పెషల్ ఏముంది? ఆయనకు అది లేదు. లేదంటే నిజం చెప్ప. ఈయన స్పెషల్ ఏముంది? నా తాయితు ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఆయనకు లోపల డ్రాయర్ లేదు. కావాలంటే పాయింట్ ఇప్పు చూసుకో. నీకు దండం పెడతా తాయితు. ఆయన ఏం చేసి వచ్చినాడో ఏమో కానీ ఆ డ్రాయర్ లేదన్న సంగతి చెప్పదు. ఇటువంటివి చెప్పకూడదు. ఈ డ్రామా కాంట్రాక్టర్ ఎవరు అడగలే. తాయితుకు కొంచెం అన్ని అడుగుతా. ఏం చెప్తారు తాయితు? ఈ డ్రామా కాంట్రాక్టర్ ఎవరు? నవీన్ కుమార్ గారు. మనని ఇక్కడికి పిలిపించింది వీరయ్య గారు. వీరయ్య గారు. ఇక్కడ ఉన్న జాతర పేరేమి? గాలమ్మ జాతర. అన్ని కరెక్ట్ గా చెప్తా. ఆ డ్రస్ కంపెనీ అడగలేదు నువ్వు. ఎవరైనా పుట్టపర్తి కేశవులు గారు ప్రముఖ రంగస్థల కళాకారుడు, కృష్ణ పాత్రధారి. తాయితు అన్ని చెప్తున్నావు నిజము. నేను 1000 రూపాయలు ఇచ్చిన తాయితు. టింగ్ 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 టింగ్. ఇక్కడ సిగ్నల్స్ పని చేస్తలేవు. తాయితు నీకు దండం పెడతా. అన్ని పని చేసి ఇది ఒక్కటి. నేను 1000 రూపాయలు, నీకు కావాలంటే 500 ఉండిలో వేసిపోతా. తాయితు నేను 1000 రూపాయలు ఇచ్చిన. టింగ్ 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 టింగ్. ఇక్కడ సిగ్నల్స్ పని చేస్తలేవు.
పని చేస్తాను. బావగారు బాబు ఇంకేమైనా ఉన్నాయా? బావగారు అలా చామంతి తోటలోకి వెళ్దామా మరి? వస్తావా? బావగారు అదిరిందండి. ఇది డాన్సా? అసలు డాన్స్ అంటే ఇట్లా కాదు, పై నుంచి కింది దాకా ఆముదం వేసి పోవాలి. ఇక పంగ జీవితే కానీ డాన్స్ రాదు. ఇది డాన్సా? మా అమ్మాయి విద్వాంసురాలు. ఏంది ఇదా? నువ్వు మీ అమ్మకాడ సరిగ్గా డాన్స్ నేర్చుకోలేదు. ఈమె పెద్ద విద్వాంసురాలు. విద్వాంసురాలు కాదు, విద్వాంసురాలు. అదేనే విద్వాంసురాలు. విద్వాంసురాలు 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 అంటారు. విద్వాంసురాలు అన్నారు ముందా? అమ్మా ఈ కాళ్ళ చెప్పుల చూడు కరెక్ట్ గా తెలిపోయినాయి మన ఆర్తి. అవునమ్మా, అయినా బావగారు మాత్రం అదిరిపోయారు. ఏవేళ అదిరింది మామ, అదిరిందిరా, అదిరిందిరా, పైకి కోసం ఏడి దాకా చేయొద్దు చేయదు. మళ్ళా నిలబెట్టాల మళ్ళా నువ్వు హనుమంతు 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 నా ప్రియమిత్రుడు హనుమంతు కాబట్టి నిలబడిపోయింది. నా మీద ప్రేమ లాంటిది. ఆ కొట్టాల హనుమంతుకి అంత పవర్ ఉంది కాబట్టి నిలబడింది. మీ అమ్మ నీకు సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చలేదు. మీ అమ్మ పట్టుకొని అమ్మా అమ్మా అను, నా మహిమ ఏదో చూపిస్తా. అమ్మ హనుమంతు కూడా గిరిగిరిగిరి తనుకులాడేవాడు. నిలబడింది. మా అమ్మాయి ఇక్కడికి నిలబెట్టడం వచ్చేసింది. సత్యబాబు దగ్గర ట్రైనింగ్ బాగా తీసుకున్నట్టున్నాను బాబు.